హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు ఉప్మా. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి పొట్టు పెసరపప్పుని 2 కప్పులు వేసుకొని ఇందులోకి 1/2 కప్పు రైస్ని కూడా వేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉప్మా కోసం చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా చేసుకోవాలనుకుంటున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ని కూడా వేసుకోవాలి. అప్పుడు ఉప్మా కరెక్ట్గా వస్తుంది. వేగిన తర్వాత ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ని కూడా వేసుకొని మరిగించుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇది మరిగిన తర్వాత ఉప్మా రవ్వను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉప్మా రెడీ అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పెసరపిండిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి అట్ల రేకు పెట్టుకొని ఒక గరిటె పిండిని వేసుకొని బాగా పల్చగా వేసుకోవాలి. మనం పెసరపప్పులో బియ్యం వేయడం వల్ల మనకి పెసరట్టు అనేది చాలా పల్చగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేయడం వల్ల పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల అట్టు చాలా టేస్టీగా ఉంటుంది. వేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత అట్టు వేగిపోయిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఉప్మా పెసరట్టు కోసం అల్లం, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక అట్టుని వేసుకొని బాగా పల్చగా వేసుకోవాలి. చూడండి ఎంత పల్చగా వస్తున్నాయో. ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిర్చి, అల్లం అవసరం లేదండి, పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మీకు కావాలంటే వేసుకోవచ్చు. దీనిపైన 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకొని వేగిన తర్వాత ఉప్మాను కూడా వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేగిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారుగా, నేను పల్లీ చట్నీ తీసుకున్నాను. పెసరట్లోకి అల్లం చట్నీ కూడా బాగుంటుంది, లేదా మీ టేస్ట్కి తగినట్లుగా మరి ఏదైనా చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్పై క్లిక్ చేయండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. పెసరట్టు ఉప్మా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.